లేదా మరి కేంద్రంలో మరి తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రి ఎవరు ఉంటారు? కాబట్టి అంటే మరి ఈ విషయం దానం నాగేందర్ తెలుసా? ఎవరికి దానం నాగేందర్ నేను ఓడిపోతాను తెలిసి వస్తున్నాడా? అరే సార్, ఆయన తెలిసినా తెలియకుండా అక్కడ జరిగేది అదే సార్. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ లో అయితే ఉండలేడు, ఆయన కొన్ని కండిషన్స్ పెట్టినాడు అని అంటున్నారు. ఎమ్మెల్యేకి రాజీనామా చేయన్నా? ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఎమ్మెల్యేకి రాజీనామా చేసి బిగ్ పోటీ చేయన్నా? అసలు ఈ వెసులుబాటు చేయడం కరెక్ట్ అన్న రాజకీయ ఇంకో విషయం అన్నా, అసలు ఇప్పుడు దానం నాగేందర్ ఒక కండిషన్ పెట్టినాడు అని చెప్పి నేను సోషల్ మీడియాలో వచ్చింది. ఏమని? ఇప్పుడు నేను ఎంపీగా కంటెస్ట్ చేస్తా, మీ కోరిక మేరకు ఒకవేళ నేను కంటెస్ట్ చేసి ఓడిపోతే నేను ఎమ్మెల్యేగా ఉండడమే కాదు, నాకు మీరు మంత్రి పదవి ఇస్తానంటేనే నేను మీ పార్టీలోకి వచ్చేసేసి నేను మీ పార్టీ సింబల్ మీద కిషన్ రెడ్డి మీద కంటెస్ట్ చేస్తా అనేటువంటి ఒక వాగ్దానం తీసుకొని ఈ రోజు కంటెస్ట్ చేస్తున్నాడు అనేది ఒక మాట. అది ఒక రకంగా నమ్మశక్యంగా ఉంది. ఆ మాట అవును నిజమేమేమో అనిపిస్తుంది. లేకపోతే అసలు అంటే ఏదైనా పొలిటికల్ స్టాండర్డ్స్ అంటూ చూస్తే, కొంత పొలిటికల్ కల్చర్ చూస్తే, ఇప్పుడు ఒకే సిద్ధాంతంతో మొత్తం జీవితం అంతా ముడిపడి ఉన్న కిషన్ రెడ్డికి తర్వాత నాగేందర్ కు మధ్య ఏమన్నా పోలిక ఉందా?